కాసేపటి క్రితమే మహాధరణ కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించడం జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నల్గొండ జిల్లాలో చనిపోయినటువంటి రైతులకి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే మహాధర్నాను అక్కడ పెట్టి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరి పట్ల చాలా హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సందరెడ్డి గారితో. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహాధరణ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో పెట్టడం జరిగింది. ఈరోజు కేటీఆర్ కూడా కాసేపటి క్రితం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులను పట్టుకొని అడ్డంగా ఎదిగిన్ను, మీరు ఇన్ని రోజులు ఏం పీకులు నల్గొండకు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరుగుతుంది. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఎట్లా? నేను కేటీఆర్ ఒక్కటే చెప్తున్నా, అరే నువ్వు ఇష్టం ఉన్నట్టుగా పీకిర్రు అంటున్నావు కదా, దారా పెరిగినంటే పీకుదురా వచ్చి నువ్వు సిగ్గుండాలే మాట్లాడనీకే. నువ్వు ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక మంత్రులను పట్టుకొని ఏం పీకిరు పీకిరు అని అడుగుతావా? నువ్వేం పీకట్టలు కట్టినవరా? నేను అడుగుతున్నా, మీ నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిచిర్రా? ఎంతమంది గెలిచిరు? నీకు తలకాయ, నేను చెప్తున్నా కదా, తలకాయ అనేది లేదు నీకు. తలకాయలో నీకు బుర్ర లేదు. అసలు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఏం పీకిరు ఏం పీకి అంత పీకాల్సిన నీకు అంత పీకాలని అంత దురదలేస్తుందా? దా పీకుదురా మరి గాంధీ భవన్కి రా, లేకపోతే నల్లగొండ జిల్లాకు పిలిపి మంత్రులను దా. నీకు అంత షోక్ ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే ఏం పీకిండో, మీ మంత్రి ఏం పీకిండో? లబ్బర్ చెప్పులు వేసుకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు ఇలా 100 కోట్లు ఎట్లా సంపాదించిండు? ఇవాళ ఎంతమంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 670 మంది ఆత్మహత్యలు చేసుకుని రైతులు. అప్పుడు గాడులు రాసినవా? మీ అయ్యి ఏం పీకిండు? ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాకున్న చరిత్ర నీకేం తెలుసురా? ఎక్కడో నువ్వు అడ్డంగా తిని అడ్డంగా బలిచి తెలంగాణలో సొమ్ము తిని అడ్డంగా బలిచి దున్నలాగా బలిచి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి, ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి, ఇలా కోమటిరెడ్డి గారి గురించి మాట్లాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి నీకేం తెలుసు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? అయ్య పేరు చెప్పుకొని అమ్మ పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చినావు. కోమటిరెడ్డి చరిత్ర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చరిత్ర అది కాదు. ఉన్నోళ్ళకి అయ్యా అమ్మ అయ్యా అన్న అంటే ఇట్లా తీసి పెడతారు. నువ్వేం పెట్టినవురా? ఇలా తెలంగాణలో సొమ్ములు రాబందులాగా పీక్కొని తిన్నారు మీరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తముడు. ఇవాళ ఒక భార్య ఒక భర్తలు నిజంగా కూడా ఇవాళ కోదాడలో హుజూర్ నగర్ లో ఇవాళ ఒక తల్లిదండ్రుల పాత్ర వహించుకుంటూ అలుపెరగని పోరాటంతో ఇవాళ రాజకీయంలో వాళ్ళు ఒక మైలురాలుగా నిలిచిపోయినారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారా? సిగ్గు అనేది ఉండాలి. మీరు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లు ఎందుకు గెలవలేదు? అరే ఇవాళ రైతు దీక్ష చేస్తున్నావు. ఉమ్మడి నల్గొండ జిల్లాలలో రైతులే ఉన్నారు కదా, మరి 670 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నువ్వు ఏం పీకినావు? ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఏం పీకినావు? ఇవాళ వచ్చి నువ్వు ధర్నా చేస్తున్నావు. ఏమిటికి ధర్నా చేయడానికి వచ్చినావు? ఏం చేద్దామని వస్తున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే రైతులను అల్లకల్లోలం చేసినావు. రైతు మీద ప్రేమ ఉన్నట్టు ఇవాళ నల్గొండ జిల్లాలో ధర్నాలు చేయడానికి వచ్చినావు. మొనగానివి నువ్వు నీకు అసలు రైతుల గురించి తెలుసా? ఇవాళ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది. గుంతకండ్ల జగదీష్ రెడ్డిని అడుగు, ఉచిత కరెంట్ ఏమిచ్చిండు? ఉచిత కరెంట్ ఇచ్చిండా? ఉచిత కరెంట్ మినిస్టర్ని పెట్టినావు. కోట్లు తిన్నాడు. మొత్తం కక్కాలి. ఇవాళ భూమికి జారనున్నోడు కూడా మంత్రి పదవి చేసి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి కోమటిరెడ్డి గురించి మాట్లాడు. వాళ్ళు లేకపోతే నల్లగొండ జిల్లాలో ఎట్లా డెవలప్ అయినాయి? నీ అయ్య మూలంగా అయ్యిందా? వచ్చి చెప్పు నువ్వు. నల్గొండ జిల్లాలో నేను ఓడిపోయిన తర్వాత నీ అయ్య వచ్చేవాళ్ళు నల్గొండ జిల్లా రైతులను ఏమైనా పరామర్శించిండా? నేను SLBC ప్రాజెక్టు పూర్తి చేస్తా, కుర్చేసుకొని కూర్చుంటా, తెలంగాణ రాష్ట్రానికి కుక్కలాగుంటా. నాకు ఒకతే ముసలిది ఉంది. ముసలిది నేను కాపలా కుక్క అన్నారు. మరి ఇన్ని కుక్కలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఓంటి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కబ్బర్దార్ కొడక, మామూలుగా ఉరికిచి కొడతారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అన్నవనుకో ఉరిచుకుని కొడతాము. రేవంత్ రెడ్డి గారు జోలికి వచ్చినవనుకో నాలుక చీల్చేస్తాం. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, మీకు అన్ని మూసుకొని ప్రతిపక్ష హోదాతోని మీరు రండి. ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అసెంబ్లీకి రాని నీ అయ్యా, నీకు రాజ్యాంగం అంటేనే ఒక గౌరవం లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడమేందిరా? ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ అలిపెరగని పోరాటం చేసి ఇవాళ మేము ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాము, రేషన్ కార్డు ఇస్తున్నాం.
నీవు ఉన్న అమాయంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావురా నువ్వు? 7 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా? ఎవరికి ఇచ్చుకున్నావురా? ఇచ్చుకున్న రేషన్ కార్డులు 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినావు, గవర్నమెంట్ ఉద్యోగస్తునికి ఇచ్చినావు, కోట్లు సంపాదించుకున్నటోనికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినావు, కోట్లు సంపాదించుకుని రైతు బంద్ చేసినావు. ఎవడి సొమ్ము రాయిది? ఎక్కడైందా? ఎవరి పాలైంది రాయాలా? రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్టు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నీ చెల్లె పంది కొక్కుల్లాగా దోసుకొని తిన్నారు. నీ బావ, నువ్వు, నీ కుటుంబం మొత్తం దోసుకొని తిని ఇవాళ నువ్వు దొంగ రైతు దీక్షలు చేస్తావారా నువ్వు? ఇవాళ నిజంగా రైతు మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు రైతు బిడ్డవా అని నేను అడుగుతున్నా. రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉంది. ఎందుకు అంటే గ్రామాలలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రా. ఆ మాత్రం బుద్ధి కూడా లేదు నీకు. గ్రామాలలో ఎవరుంటారు? రైతులు ఉంటారు. రైతు బిడ్డలు ఓటేస్తేనే ఇవాళ ఎమ్మెల్యేలో గెలిచిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిచిండ్రు. కానీ వినిగి రీతిలో ఎంత వచ్చిందయ్యా మెజార్టీ? సిరిసిల్లలో నువ్వు ఏం పీకినావయ్యా? ఏ కుటుంబాన్ని ఆదుకున్నావయ్యా నువ్వు? నీకు స్కిల్ డెవలప్మెంట్ అన్ని చిన్న సీఎంవి నువ్వు నిజంగా కూడా ఎవరినన్నా 10 మందిని ఆదుకున్నా, నా కుటుంబం 10 మంది ఆదుకుంది. కేటీఆర్ పేరు మీద ఓ 100 మంది బాగుపడ్డరు, 100 కుటుంబాలు బాగు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఇవాళ ఒక సుశీలమ్మ ఫౌండేషన్ వాళ్ళ కుటుంబం పెట్టింది. వాళ్ళు 10 మందిని ఆదుకుంటారు. కోమటిరెడ్డి గారు 50,000 లక్ష రూపాయలు జేబులలో తీసి విద్యార్థులకు అందజేస్తారు. మీ మొఖాలకు ఎన్నడైనా పిల్లికి బిచ్చ వేసినారా? మీ మొఖాలు పోడగాను. రేవంత్ రెడ్డి గురించి ఏం తెలుసురా మీకు? జననాయకుడు ఆయన, జనాల నుంచి వచ్చిండు, జనమేస్తే గెలిచిండు, దొడ్డిదారుల రాలే. నీ చెల్లెలాగా ఎమ్మెల్సీ తెచ్చుకొని దొడ్డిదారుల రాలే. రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆశాజ్యోతి అయిన బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద గురించి మాట్లాడినామనుకో నీకు నైతిక హక్కు లేదు. చీల్చి చెండాలతో చెప్తున్నా. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు జోలికొచ్చినా, కాంగ్రెస్ పార్టీ జోలికొచ్చినా నీ పన్ను చేసుకొని పో. నువ్వు నీకు సిరిసిల్ల ప్రజలు ఓటేసిర్రు, వాళ్ళకి నువ్వు జవాబుదారిగా ఉండి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించు తప్ప నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు అక్కాసు వెళ్ళబోసినావు అనుకో రైతులు కర్రగాల్చి వాత పెడతారు. నేను ఒకటి అడుగుతున్నారా, ఇవాళ నేను 10 సంవత్సరాలు మీరు అధికారంలో, రెండోసారి మీరు అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ అన్నావు. రుణమాఫీ ఎందుకు చేయలేదురా మీరు? ధనిక రాష్ట్రంగానే కదా మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం మీకు, మీరు ఎందుకు చేయలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తే రైతు రుణమాఫీ కాలేదంటవా? అరే కాలేదు అంటే మీ కార్యకర్తలను, మీ ఎమ్మెల్యేలను దిప్పు, ఎవరు జరగలేదో లిస్ట్ తీసుకొచ్చి. అంత కలేజా ఉందా మీకు? అంత సీన్ ఉందా మీకు? మీరు రుణమాఫీ చేసినాం అన్నారు. 25,000 4 సంవత్సరాలు 4 దఫాలుగా చేస్తే మళ్ళీ తడిసి మోపయి చక్ర వడ్డీ బారు వడ్డీ అయ్యింది. మీరు రుణమాఫీ చేసినట్టు ఎట్లా? అమ్మ పెట్టదో ఆడుకోనియదు. అయినోళ్ళకి అయినాయి, కానోళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏం చేయమంటారు? అది టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మేమేమన్నా దానికి ఎవరైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యుల? తప్పకుండా ఇస్తాం వాళ్ళకి. నిరంతరం ప్రక్రియ. మీలాగా కాదు దొంగదారులు ఉద్యమాల పేర్లు చెప్పుకొని దోసుకొని తిని అవసరం ఉన్నప్పుడు మూసుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఎప్పుడు గాంధీ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి, ప్రజాభవన్ తలుపులు తెరిచే ఉంటాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ, ఉచిత కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారు అమాయంలో ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిరు. ఇవాళ రుణమాఫీ మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మీరు రుణమాఫీ అంటా ఉన్నారు కాబట్టి ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యశ్రీ అంటేనేమో వైఎస్ఆర్ గుర్తొస్తాడు, రైతు బంధు, రైతు భరోసా పేరు చెప్పేది అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని పచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ముఖ్యంగా రైతులను మభ్యపెట్టడం కోసం మాత్రమే కొంతమంది కేసిండు, మిగతా వాళ్ళకి సంబంధించిన ఒక్కటి తమ్ముడు, మేము ఇలా ఎన్ని కోట్లు రిలీజ్ చేసినావు ప్రజలందరికి తెలుసు. మేము అందులో ₹1 వాడుకోలేదు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది రేవంత్ రెడ్డి గారు తప్ప. నేను ఒకటి అడుగుతున్నా, ఇక కేసీఆర్ని దొర అంటాడంటే నేను ఒకటి అడుగుతున్నా. మల్లారెడ్డికి 200 ఎకరాలు ఉంది. దగ్గర ఆయనకు ₹1 కోటి పడ్డాయో 2 కోట్లు పడ్డాయో. మరి ఇక దొర అనకపోతే దొంగ అంటారా? ఒక మాట. మల్లారెడ్డికి రైతు బంధు అవసరమా? కొంతమందికి 50 ఎకరాలు ఉంది. మీరు కూడా ఇస్తున్నారు కదా. ఒకటి సాగు చేసిన వాళ్ళకి ఇస్తాం. సాగు చేయని వాళ్ళకు, వెంచర్లు వేసిన వాళ్ళకు, భూమి అమ్ముకున్న తర్వాత ఖాళీగా ఉన్న దాంట్లో కూడా తొండలు గుడ్డు పెట్టిన భూమి కూడా ఇచ్చిరు. దానికి ఇవ్వడం వల్ల తెలంగాణ సమాజానికి లాభం అవుతుందా అని నేను ఈ వేదిక, తొలి వెలుగు వేదిక నుంచి అడుగుతున్నా. మేము అనేది ఏంది, దున్యోన్ని మీరు అంటారు కదా, దున్నుకున్నది భూమి అన్నావు కదా, సాగు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తాం. సాగు చేయకుండా నువ్వు కౌలకిచ్చుకొని నువ్వు అది చేసుకొని కౌరలెత్తును మోసం చేస్తున్నారు మీరు. కౌరలెత్తును కూడా మేము ఇస్తాం. మేము అన్నది ఏంది, ఇక్కడ రైతు బాగుండాలి, కౌల రైతు కూడా బాగుండాలి. ఎక్కడ ఉన్నా కూడా అందరు బాగుండాలంటాం. మీలాగా కాదు, మీలాగా మేము, నువ్వు అంటావు కదా కేసీఆర్ ఫామ్ హౌస్లు అంట ఎకరానికి ₹1 కోటి అల్లం పండిస్తుండట.
ఆయన ఎకరంలో అల్లం పండిస్తే ₹1 వస్తాయట. మరి ఆ టెక్నిక్ ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పొచ్చుగా. కొంచెమన్నా బుర్ర ఉందా? అట్లుంటే నిజంగా అందరు కోటేశ్వర్లు అవుతారు కదా. రైతులు ఇట్లా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? రైతులు ఎందుకు బాధపడతారు? నేను అనేది ఏంది తమ్ముడు అంటే, తెలంగాణలో రుణమాఫీ అనేది కొద్దో గొప్పన అడపదడప కొన్ని దగ్గర కాలేదు, చాలా మందికి అయ్యింది. కానీ వాళ్ళు మాత్రమే అంటున్నారు అది నిరంతరం ప్రక్రియ అని తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా నేను. ఇవాళ రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రేషన్ కార్డు విషయంలోనే కానివ్వండి, ఇలా పిల్లలు విద్యార్థులు చదువుకుంటే రీఎంబర్స్మెంటే కానివ్వండి, ఏదైనా కూడా అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలుపెరగని పోరాటంతో ఒక్క క్షణం కూడా ఉండకుండా మంత్రులు, ఇవాళ సీఎం గారు కూడా, ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేలను అప్డేట్గా ఉన్నారు. మీలాగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాదు, సామాన్య కార్యకర్తలు కూడా టైం ఇస్తూ రేవంత్ రెడ్డి గారు పిలిచి ప్రజల కోసం మనం ఇది చెయ్యాలి అని చెప్పి ఇవాళ ఆయన ఒక జవాబుదారంగా ఉన్నారు. మీకు తిన్నదరగక, ఎందుకంటే అక్కడ నయం భూములు కాజేస్తారు, ఇక్కడ శ్మశానాల భూములు ఖాళీ చేస్తారు, ఇక్కడ ఉన్న గుళ్ళో ఉన్న లింగాలు మొత్తం మింగేస్తారు. అదంతా తిన్నాక కుట్టకట్ట అంటది కదా, అరగదు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఇవాళ కోమటిరెడ్డి మీద అంటారు. తెలంగాణ ఏర్పాటులో కన్నతల్లి పాత్ర బీఆర్ఎస్ పార్టీ వహిస్తే మంత్రసాని పాత్ర కాంగ్రెస్ పార్టీ వహించింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా తమ్ముడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారు అని మేము కాదని ఎవరని చెప్పము, చరిత్ర కూడా చెప్పదు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చరిత్ర కూడా చెప్పదు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఇవాళ మంత్రసాని పాత్ర ఎవరు? ఇవాళ తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ ఇచ్చింది మేమైనా కూడా తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిరు అధికారం. ఎందుకు ఇచ్చిరు? తెలంగాణ ఉద్యమ నాయకుడు అని ఇచ్చిండు. నువ్వేం చేసినావు? తెలంగాణలో నువ్వు తెలంగాణ విద్యార్థుల 1200 మందిని పొట్టను పెట్టుకున్నావు. వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినవా? వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నావా? నువ్వేమన్నా కనీసం మినిమం రెస్పెక్ట్ అని ఇచ్చినవా? శంకరమ్మ, ఇలా శ్రీకాంతాచారి శంకరమ్మ తల్లి కడుపు కోతను ఇంటికి పోయి పరామర్శించి నీ బిడ్డకి ఇచ్చిన ఎమ్మెల్సీ శంకరమ్మకి ఇచ్చినవా? సిగ్గు లేని మీరు మళ్ళీ ఈ రోజు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే తంతారు, మిమ్మల్ని ఉరికి చురికించి కొడతారు. తెలంగాణ కవిత వల్ల, కేటీఆర్ వల్ల, కేసీఆర్ వల్ల, హరీష్ రావు వల్ల రాలే. తెలంగాణ ఉద్యమకారుల వల్ల, తెలంగాణ విద్యార్థుల వల్ల, తెలంగాణ మహిళల వల్ల వచ్చింది. పిల్లల కాడి నుంచి ఉద్యమాలు చేసిరు, అసెంబ్లీ ముట్టడిచ్చిరు, పాలమాకుల దగ్గర రాస్తా రోకోలు చేసిరు, బోధనాలు చేసిరు, వంట వార్పు చేసిరు. అందరం 60 సంవత్సరాల కాలాన్ని సాధించుకున్నాము. పందికొక్కుల్లాగా నలుగురు తెలంగాణ రాష్ట్రం మీద పడి దున్నపోతులాగా మీరు అందరి ఖజానాన్ని ఖాళీ చేసి దాచిపెట్టుకొని దుబాయ్లో ఒకరు, అది డల్లాస్లో ఒకరు, ఎక్కడెక్కడో ప్లాట్లు కొనుక్కొని, ఆంధ్రలో పామాయిల్ తోటలు కొనుక్కొని, కేజీలు 5 కిలోల కేజీలు బంగారాన్ని మీ చెల్లె సంపాదించుకొని, ఈ చేతికోటి డైమండ్ రింగులు పెట్టుకొని, నక్లెస్లు పెట్టుకొని, ఇవాళ ఎవడి సొమ్మురా తెలంగాణ ఆస్తి అంతా ఎక్కడ పోయింది? ఖజానా అంతా ఎక్కడ పోయింది? తిన్నయన్నీ కక్కాలి. మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడు కేటీఆర్కి అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు అందరూ అదే అంటున్నారు. అప్పుడు ఎట్లా అంటే హెలికాప్టర్లు తిరిగేటోడు ఇట్లా గాలిలా, ఇప్పుడు పచ్చ తుస్సుమని కింద వచ్చి పడ్డాడు. ఏం చేయాలి అర్థం కాక ఇగో ఇట్లా చూసుకుంటుండ ఆయన. అర్థం కాక ఏం మతిస్థిమితం లేనోడు ఏం చేస్తాడు? గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా ఇట్లా పోతుంటాడు. ఏం చేస్తాడో అది యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అది ఇప్పుడు మొన్న మీ ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చడం. ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుబడులను తీసుకురాలేదు, కేవలం కట్టుకథలు అల్లుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తారు. ఆయన కూడా చాలా సార్లు ఆయన ఒక ఐటీ మినిస్టర్గా పోయిండు, ఎన్నో తీసుకొచ్చేసి పార్టీ ఫండ్స్ ఎన్నో వచ్చినాయి. మొన్న చూసిరు కదా, మనం అగ్రిమెంట్ దాది మనం మొన్న ఒక స్కామ్ చూస్తాం కదా, ఫార్ములా దానిలాగా అనుకుంటున్నావు నువ్వు. ఓపెన్ చరిత్ర చెప్పుకుంటుంది రేవంత్ రెడ్డి గారు. ఆయన కనీసం ఒక సిగరెట్ అలవాటు కానీ, ఆయనకు ఒక డ్రింక్ అలవాటు కానీ లేదు. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే నిరంతర ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. పనిపాట లేక పోయిరాలు మీలాగా షోకులు హీరోయిన్లతో తిరగనికి పోయిండా? ఇవాళ ఒక మహిళ అంటే ఒక అక్కజల్లలాగా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ కుటుంబం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారాలి అని ఒక నినాదంతో పోయారు. ప్రతిదీ ఎలిగేషనే. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని ఆర్పోసుకుంది, కేటీఆర్ గారికి నిద్రనే పట్టదు. ఇక ఇది చూసి తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటారు. ఏంది మాకు ఈ కర్మ, అమ్మ పెట్టదు అడుకోనియదు, ఈడు ఎట్లా 10 ఏళ్ళు పెట్టలేదు, పెట్టేటోళ్ళనే పెట్టనిస్తలేరు. తెలంగాణ రాష్ట్రం ప్రజలకు కూడా చెప్తున్నా నేను, అరే ఇన్ని రోజులు విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, విద్యా వ్యవస్థ ఒక దారిలో ఉంది,
గురుకుల పాఠశాలలు వీళ్ళకు నేను ఒక్కటి అడుగుతున్న తమ్ముడు, గురుకుల పాఠశాలల గురించి మాట్లాడతారు. అరే సిగ్గుచరాలు ఉన్నాయరా మీకు? బాత్రూమ్ లేవంటారు. 10 ఏళ్ల బాత్రూమ్ కట్టించింది మీరే కదరా. బాత్రూమ్ లేదని మేము మొన్నొచ్చినాం అధికారంలోకి. మీరు చెప్పనీక సిగ్గన్న లజన. అందుకనే చెప్తున్నాము, గురుకుల పాఠశాలలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 25 ఎకరాలల్లా అందరికి విద్య అని ఒక కార్పొరేట్ దిశగా మేము ఇలా ముందుకు పోతున్నాము. ఇలా గురుకులాలో బాత్రూమ్ లేవు, డోర్లు లేవు అని చేసిన పాపం మీదిరా. ఇవాళ కాంగ్రెస్ పార్టీది కాదు, విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది మీరు. ఇలా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసింది మీరు. ఇలా మడ్డలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎవడు పట్టించుకొని క్రైమ్ రేట్ ఎంత పెరిగింది మీ అన్నప్పుడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ నిజంగా రాష్ట్రంలో ఖజానా లేదు, మెల్లమెల్లగా ఇస్తారు, ఒకేసారి దెమ్మంటే ఏడికెళ్ళి తెస్తారు, మనదే కదా అని. మీలాగా మేము విద్యుత్ రేట్లు ఇట్లా పెంచేసి, లేకపోతే ఇంకా ట్యాక్సీలు పెంచేసి ప్రజల మీద భారం మోపే ప్రభుత్వం కాదు ఇది. మెల్లమెల్లగా ఉన్నోని దగ్గర గుంజుకొచ్చి లేనోని పెడతాం. మీలాగా డైమండ్లు, ప్లాటినియంలు, బెంజ్ కార్లు, మొగన్కో కారు, కొడుక్కో కారు, మరి ఏముంటది ఇది? పుణ్యానికి వచ్చిన సొమ్ము ఏమన్నా మీరు ఏముంది? 10,000 కిరాయి కట్టుకున్నోడు ఇవాళ ఒకటేసారి ఆస్తి వచ్చేసరికి ఎట్లుంటది? అల్లాడిపోతాడు. కొత్త బిచ్చగాడు పొద్దేరగాడు కదా, గట్టు ఉంది మీ సంగతి. సో వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తారట వాళ్ళు గ్రామాలలో తిరుగుడు. ప్రభుత్వ పథకాలు అవునండి, ఇచ్చినటువంటి హామీలు అట్లా కాదు, మేనిఫెస్టో పెట్టినటువంటి దానిపైన కడిగేస్తామంటా ఉన్నాడు. నువ్వు తిరుగుతా నేను ఎవడని వద్దన్నాడా? మీ అయ్యని రమ్మనే చెప్తున్నావు, తిరగమనే చెప్తున్నాం మేము కూడా. మేము వద్దాన మాట్లాడినప్పుడు మాట్లాడు. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఆగిండ్రు? మీ అయ్య తిరుగు, మీ చెల్లె తిరుగురు, ఎవడొద్దు అంటుడు. తెలంగాణ రాష్ట్ర తిరుగుతానన్న కనీసం ఊర్లలోకి వస్తే మీ బతుకులేదన్న మీకే తెలుస్తుంది. ఆఖరించి గాండ్రిచ్చి మీ మొహాల మీద ఊస్తారు. మీరేం చేసిర్రు, మీరేం పొడిచిర్రు అయ్యా అని వాళ్ళే అడుగుతారు, ప్రజలే అడుగుతారు. అట్ట బోరి వాళ్ళు తిరుగుతుంటే మీరే అడ్డుకుంటా ఉన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా తిరగొచ్చు, ఎవరు అడ్డుకోరు. ఎవరైనా అడ్డుకుంటే గత ప్రభుత్వం చేసిన పాపాలను కడుగుతుండొచ్చు తప్ప ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఎక్కడైనా తిరగొచ్చు. మీరే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయొద్దు, ధర్నా చౌకులు వద్దని ఎత్తేసిరు. మేము అట్లా ఎవరు స్వేచ్ఛ వాళ్ళది, ఎవరైనా ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రైతు భరోసా విషయంలో చాలా మంది రైతులందరూ కూడా ఫోన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు రైతులందరూ కూడా నేను ఒక్కటే చెప్తున్నా, మీరు కొంచెం సమన్వయం పాటించి, మనకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడుతుంది. మనం అందరం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే రైతులు. కాబట్టి రైతుల పక్షపాతి, రైతులకు గ్రిప్పుల విషయంలో కానివ్వండి, యూరియా విషయంలోనే కానివ్వండి, ఉచిత కరెంటే కానివ్వండి, అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు అర్థం చేసుకొని మీకు అందరికి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని చూస్తుంది. సమన్వయం 10 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసిండ్రు. ఇంకొక సంవత్సరం, ఒక 6 నెలలు ఆగండి, అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ సంసారం కాబట్టి కొంచెం కుదురుకున్న వారికి ఇబ్బంది అవుతుంది. రాష్ట్రంలో ఇంత అప్పులున్నా కూడా ఇవాళ రైతులకు రుణమాఫీ చేయాలన్న ఒక మంచి నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకోతుంది. దాన్ని మీరు ఆశీర్వదించి, కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే ఆశీర్వదించి గవర్నమెంట్లోకి తీసుకొచ్చిండ్రో, ఈ పథకాలను నడిపించే విషయంలో కూడా సమన్వయం పాటించాలని చెప్పేసి తెలంగాణ రైతందరిలో కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అక్క.